Okay, so today let's see playwright agents. Okay, so after navigating to this, just scroll down. You'll be seeing VS Code options here. Just copy this clipboard, go to the project. Okay, now go to your terminal, paste this command, press enter. Why are we getting this error? It should be VS Code 1105. So let's update this. It should be must be greater than 1.105. Okay, to understand this, what you do, key about Visual Studio Code. Okay, now it should go here. Delete this file, terminal, new terminal. Why are we getting this error? One second, you have to check your Node.js version also. Install your Node.js latest version, man. Don't stay on the older version. Let me quit the Visual Studio Code. మీ దాంట్లో ఒకటి ఎర్రర్గా వస్తే చేయండి.
అన్నా అడ్మిట్ స్కూల్ టైం అట్లా ఇది సరే. Can you guys try running on your system? Yep. That issue should not come, man. Same error వస్తుంది ప్రతాప్. Same error? Unknown command init agents. That is playwright issue then. New minor version of npm available 11.6.4 to 11.7.0. To update, run, install. ఇది npm ని అప్డేట్ చేయమంటుంది ప్రతాప్. ఒకసారి ట్రై చేస్తాను Try కమాండ్. చేసి ఒకసారి. నందేశ్వర శ్రీవిద్య ఒకసారి మీరు ట్రై చేస్తారా మీ సిస్టమ్ మీద పావని? స్టిల్ అదే ఎర్రర్ వస్తుంది ప్రతాప్. చేసిన తర్వాత అన్నోన్ కమాండ్ ఇనిట్ ఏజెంట్స్ అని వస్తుంది. అది మన ఇష్యూ కదా అవుతుంది, ప్లేరైట్ ఇష్యూ. ఇప్పుడు ఇంకేమి సజెషన్స్ ఏం నోటీస్ ఏం చూపించట్లేదు. సేమ్ ఒక ఎర్రర్ మాత్రమే వస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే పని చేసే అవన్నీ పంపించేశారు బయటికి. whoever responsible for doing this, right? No man, it's working now. See, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయి, ఆల్ టుగెదర్ న్యూ ప్రాజెక్టు, ప్లేరైట్ ఇన్స్టాల్ చేయి, ఇట్స్ వర్కింగ్. ఓకే. అంటే ఎగ్జిస్టింగ్ దానికి ఎందుకు వర్కట్లేదు ప్రతాప్? అప్పుడు ఆ కేసులో ఇది మరి కొత్తగా. అంటే ఆ రోజు ఇన్స్టాల్ చేసిన ప్లేరైట్ వర్షన్ కంఫర్టబుల్ లేదేమో మరి. ఓకే. ప్రతాప్ ఇప్పుడు నేను లెట్స్ ఏ న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ రెస్పెక్టివ్ పాత్ లోకి వెళ్ళి ఫస్ట్ టెర్మినల్లోకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయి, ఓకే సిడి స్పేస్ ఇచ్చి ఆ ఫోల్డర్లోకి వెళ్ళు. అక్కడ ఎన్పిఎక్స్ ఇన్స్టాల్ ప్లేరైట్ లేటెస్ట్ ఉంది కదా, అదే ప్రాసెస్ ఐడియా ఉంది. నేను ఏమంటున్నా అంటే 2 ప్రాజెక్ట్స్ నేను యాక్సెస్ చేయాలంటే చేయలేను. ఇక్కడ ఓన్లీ ఒక ప్రాజెక్ట్ మాత్రమే చేయగలను. బలవాడు చేయొచ్చు. ఫైలు, న్యూ విండో, ఇక్కడ నుంచి ఓపెన్ ఫోల్డర్, ఓకే ఇదిగో ఇక్కడికి వస్తే నేను రైట్ క్లిక్ కానీ ఇస్తే నాకు 2 ఉంటాయి. ఇదిగో చూసావా?
ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ అడుగుతున్నా బ్రదర్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి లెఫ్ట్ రాదు, ఆహా, విండో డిఫరెంట్ వస్తుంది. ఓకే, ఓకే. అదే మొన్న ట్రై చేశాను, అదే కన్ఫ్యూజ్ అయ్యాను. అదే ఓకే, లెఫ్ట్ సైడ్ రాదైతే ఓన్లీ సెపరేట్. అప్పుడు ఏం చేయాలి, నువ్వు అన్నిటికంటే రూట్ ఫోల్డర్ ఉంటుంది చూసావు, ఆ 2 ఫోల్డర్స్ ఉండే రూట్ ఫోల్డర్, అది కానీ యాక్సెస్ చేస్తే అప్పుడు 2 వస్తాయి కింద. ఆహా, అప్పుడు ఓకే, పాతలో డిఫరెంట్ వచ్చి ఎగ్జిక్యూషన్ సరిగా అవ్వవు. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు న్యూ విండోలోకి వెళ్ళి రెస్పెక్టివ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు 2 సెపరేట్ విండోస్లో 2 సెపరేట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవును. ఓకే బ్రదర్, అర్థమైంది. అంటే ఎన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకునే బ్రదర్, అన్ని ప్రాజెక్ట్స్కి మనం ఇది ఇన్స్టాల్ చేయాల్సిందే, అంత ప్రాసెస్ సేమ్ చేయాల్సిందేనా? అంతే అంతే, నీకు గ్లోబల్ గేమ్ ఉండదు. ఆహా, ఓకే, అదే అదే. ఓకే. సో మనం ఇప్పుడు ఏజెంట్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి డాట్ గిట్టబ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఉంటుంది. దాని లోపల ఒక 3 వచ్చింటాయి, గమనించారా ఇక్కడ? హా, ఏంటవి? ప్లేరైట్ టెస్ట్ జనరేటర్, ప్లేరైట్ టెస్ట్ హీలర్, ప్లేరైట్ టెస్ట్ ప్లానర్. అసలు ఏంది ప్రతాప్ ప్లానర్ అంటే ఏంది అది? ఎన్ని ఐడియా? బేస్డ్ ఆన్ మన ఇన్పుట్స్ బేస్ చేసుకుని ఒక సర్టెన్ ప్లాన్ డిజైన్ చేస్తుంది మనకి. అసలు నీకేం తెలియదు అనుకో భాస్కర్. ఓకే, నేను ఒక వెబ్ పేజ్ ఇచ్చాను, నాకు అసలు ఏం తెలియదు దాని గురించి. నేను టెస్ట్ సినారియోస్తో ముందుకు రమ్మన్నారు, ఓకే. ఆటోమేషన్ సినారియోస్కి. ఇందుకు టైం లేదు. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఏదర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద థింగ్స్ అండ్ యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ యువర్ ఓన్, ఆర్ హెల్ప్ తీసుకోవాలి కదా. అవును, అవును. సో వీడు ఏం చేశాడంటే ప్లానర్ అని చెప్పి ఒక ఏజెంట్ క్రియేట్ చేసి ఇచ్చాడు భాస్కరుడు. ఓకే, ఈ ప్లానర్ ఏం చేస్తుందంటే ఇక్కడ చూడు నీట్గా ఇచ్చాడు. యువర్ ఏ ఎక్స్పర్ట్ వెబ్ టెస్ట్ ప్లానర్ విత్ ఏ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్వాలిటీ అష్యూరెన్స్, యూజర్ ఎక్స్పీరియన్స్ టెస్టింగ్, టెస్ట్ సినారియో డిజైన్. యూ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడ్ ఫంక్షనల్ టెస్టింగ్, ఎడ్జ్ కేస్ ఐడెంటిఫికేషన్ అండ్ కాంప్రహెన్సివ్ టెస్ట్ కవరేజ్ ప్లానింగ్. యూ విల్ navigate and explore. Okay, ఓకే, explore the browser snapshot. Do not take any screenshots. Use browser underscore tools only to navigate and do all the things whatever you want. Okay, analyze the user's flow, design comprehensive scenarios, structure the test plan. Okay, and create a detailed documentation for us. And you have to follow the quality standards. And output format, always save the complete test plan as a markdown file with a clear headings, numbered steps and provisional formatting suitable for sharing with development and QA teams. నీకు అర్థమైందా? నీ యొక్క రోల్ ఏం చెప్తున్నాడు వాడు? నువ్వు ఒక సీనియర్ క్యూఏ ఇంజనీర్, నీకు అప్లికేషన్ గురించి ఎంత తెలుసు నీకు. ఓకే, నీకు యూఐ టెస్టింగ్ ఎలా చేయాలో తెలుసు, ఎడ్జ్ కేసెస్ ఎలా రాయాలో తెలుసు, అవుట్ ఆఫ్ బౌండ్ కేసెస్ ఎలా రాయాలో తెలుసు. నువ్వు చేయాల్సింది ఏంది? ఆ అప్లికేషన్లో ఏదైతే నేను స్కోప్ ఇస్తానో ఆ స్కోప్లోకి వెళ్ళి నువ్వు అన్ని పేజెస్ నావిగేట్ అవ్వాలి. నావిగేట్ అయ్యి డీటెయిల్గా టెస్ట్ కేసెస్ నాకు ఇవ్వాలని చెప్పాడు. ఓకే. ఓకే, ఎవరు చేస్తారు అది? ప్లానింగ్ ప్లానర్ ఏజెంట్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ జనరేటర్. ఈ జనరేటర్ ఏం చేస్తారంటే ఎండ్ టు ఎండ్ టెస్ట్ కేసెస్, నువ్వు రాసిన ఈ ఫంక్షనల్ కేసెస్ ఏమైతే ఉన్నాయో ఆ కేసెస్కి ఎండ్ టు ఎండ్ కేసెస్ వీడు జనరేట్ చేస్తాడు. ఎవరు? హూ విల్ జనరేట్? జనరేటర్, టెస్ట్ జనరేటర్. టెస్ట్ జనరేటర్. హీలర్, ఇప్పుడు ఏదైనా టెస్ట్ కేసు ఫెయిల్ అయింది అనుకో, అది ఆటోమేటిక్గా ఫిక్స్ చేసుకోవాలి. దానికోసం హీలర్ వాడతాం. క్లియరా? ఇది ఒకసారి జనరేటర్ చెప్పారు. జనరేటర్ ఏం చేస్తుంది, లైక్ మన ఈ సినారియోస్. ప్లానర్ ఏమైతే ప్లాన్ చేస్తుందో ఈ ప్లానర్ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఈ జనరేటర్ వాడుకుంటాడు. ఓకే, వాడుకొని దాని ఈక్వలెంట్ ఆటోమేషన్ స్క్రిప్ట్ జనరేట్ చేసి ఇస్తాడు మనకి. ఓకే. బేస్డ్ ఆన్ ద ప్లాన్. ఓకే, ఓకే, వీడు ఆర్కిటెక్ట్, వీడు ఇంజనీరు.
Yeah, got it, Pratap. Okay, now let's go and see planner here. Open. ఒక నిమిషం. ఏం సెట్ ఇద్దాము? లెట్స్ గో యాపిల్ స్టోర్ ఓన్లీ. Could you please generate test plan for the home ప్రతాప్ page? నీకు టైప్ చేసి కనిపించట్లేదు ప్రతాప్, వేరే విండోలో చేస్తున్నా. లే, ఇదే విండోనే. నౌ కనిపిస్తుంది. Yeah. మీరు ఇప్పుడు ఎక్కడ టైప్ చేశారు ప్రతాప్? ఇవి ఇక్కడ చాట్ విండో హియర్. ఓకే, నౌ లెట్ మీ హిట్ ఆన్ దిస్. ప్రతాప్ ఇప్పుడు మనం ఇక్కడ జస్ట్ ఆ యూఆర్ఎల్ ఇచ్చాము, దాన్ని బుక్ చేసుకొని నాకు టెస్ట్ ప్లాన్ డిజైన్ చేయమని కాదు అడుగుతున్నాను. ఇక్కడ యాడ్ కాంటాక్ట్స్ ఉంది చూడు. ఇక్కడ ఈ యాడ్ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసి వీ హ్యావ్ టు చూజ్ యువర్ ప్లానర్. ఓకే, చూస్ చేసుకున్న తర్వాత ఇది ఇస్తున్నాం ప్రతాప్, అంతే కదా? అవును, ఐ కెన్ క్రియేట్ చూడు ఇప్పుడు. చూడు భాస్కర్, నేనేం చేయలేదు, అదే ఓపెన్ చేసింది. బ్రౌజర్ ఓపెన్ గమనించారా మీరు? యా. It is asking me to allow. Okay, let me allow it. Okay, it is asking me to allow that. Let me allow. చూడు, అది పేజ్ ఓపెన్ చేసింది, మనం ఓపెన్ చేయలేదు. అది చూసావా? Let it. Okay, I explore the Apple India homepage, identify the main interactive areas. Okay, let me allow it. Okay, what I did, I saved the comprehensive test plan. Where it saved it? ఇక్కడ చూడు, నీకు ఇక్కడ c.spec.ts అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసింది. ఓకే, సో 1 second. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మీకు స్పెక్స్ అని ఫోల్డర్ క్రియేట్ ఉంది ఒకటి, గమనించారా? ఓకే, నౌ let's close this as well. Now just scroll through this one, Bhaskar. So you will see each and every functional test script. నువ్వు రాసావు ఏదైనా టెస్ట్ స్క్రిప్ట్ ఇక్కడ? రాయలేదు. నువ్వు కూడా రాయలేవు ఇంత నీట్గా డీటెయిల్గా. ఓకే, రేపొద్దున నీ ప్రాజెక్ట్లో ఏదైనా ఇన్నోవేషన్కి టెస్ట్ కేసెస్ని నీట్గా క్రిస్టల్ క్లియర్గా రాయాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అప్రోచ్ మ్యాన్.
I hope మీ కంపెనీలో we are allowed to use Copilot. I think so. యా If that is the case, take as initiative and try for 4 to 5 pages. ఓకే ప్రతాప్. యా Are you investing any time here? Nothing, right? నీకన్నా ఎక్కువ ఆలోచిస్తుంది ఇది. You got some set of cases here. Now, for this set of cases, how can I write automation script? విత్ ద Right? హెల్ప్ That ఆఫ్ is the question. Okay. Now, let's go here. Let's add that. Okay. Just add that home page planner. Now, come and click on this agent here. Here. Okay, in the bottom. ప్రతాప్, ఇప్పుడు మీరు ఆ ప్లాన్ ఎలా యాడ్ చేశారు? జస్ట్ See, very simple. ఈ అటాచ్మెంట్ ఇది ఉంది కదా, పిన్ ఉంది కదా, క్లిక్ చేయి. క్లిక్ చేసి జనరేట్ చేసిన ప్లాన్ ఉంది కదా, ఆ ప్లాన్ ఓకే యాడ్ ఓకే చేశాను. ఇక్కడ కింద ఏజెంట్ బదులు నేను జనరేటర్ యూజ్ చేస్తున్నాను. చూడురా, ఓకే. యా యా యూజింగ్ ద టెస్ట్ ప్లాన్ జనరేటెడ్ బై ప్లానర్, could you please generate equivalent playwright UI test cases without missing any test case. Also, please publish me the coverage of the test cases. నార్మల్గా ఏజెంట్ యాక్షన్స్ అని చెప్పి ఒకటి ఉండాలి, అది రావట్లేదు ఎందుకో మరి. ఎవ్రీ టైం ఇది క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మీరు గమనిస్తే అంటే టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. ఓ అది చూడండి. Okay, if you come back here and see here, all your test cases has been written.
ఇక చూడండి. Okay, can you see this? All your test cases has been written here. You just want to go and you have to execute it. Make sense? Clear? ఇక్కడ లింక్స్ అండ్ మెనూస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇస్ గెట్ బై రోల్. వాట్ ఇస్ దట్? ఆల్రెడీ చెప్పాం కదా సార్ నేను ఇవన్నీ. అవి తెలుసు నాకు. అంటే టెస్ట్ కేసెస్ అంటే దిస్ ఇస్ వన్ కేస్, ఇట్ ఇస్ రైటింగ్ ఎవ్రీథింగ్ హియర్. అంటే ఒకటే అడిగి ఒకటే రాసింది, అది శాంపుల్ కోసమే. ఓకే. ఇంకా అట్లా మనం మిగతా ఏం రాయకుండా జనరేట్ చేయాలి. కాకపోతే ఇక్కడ మనకి ఒక ఫార్మాట్ రాలేదు, గమనించారు మీరు? అన్ని పేజ్ డాట్ అని వచ్చింది అన్నిటికీ. యూఆర్ఎల్స్ అన్ని హార్డ్ కోడ్ అయినాయి మనకి. ఓకే, ఈ లొకేటర్స్ అన్ని హార్డ్ కోడ్ అయినాయి ఇక్కడ. ఈ రోజు మనకు బాగానే ఉంటుంది, రేపు పొద్దున మనం మెయింటైన్ చేయాలంటే ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ టు మెయింటైన్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్. ఓకే, సో హౌ కెన్ వి గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్? సో దానికోసం మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. ఏం విషయాలు మనం? పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, సో విల్ బి యూజింగ్ యువర్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. So what this page object model is going to tell us? So guys, for writing your functional test cases, Planner is the best one. Okay, or else I'll tell you one more thing. Say suppose if this is your browser, right? Copy this. Take a screenshot of this. Come to Copilot. Okay, click on agent here. Now you choose whatever the model that you want. I have given as auto. Okay, files and folders. Just come paste here. Just give the screenshot to it. కానీ ప్రతాపం ఆల్రెడీ ఇమేజ్ ఇచ్చాం కదా, మళ్ళీ అది ప్లీజ్ అప్లోడ్ ద స్క్రీన్ షాట్ ఉంటుంది. Because Copilot is not allowed in my project, we have separate agent that we built, so there that will be read automatically. So I'm trying to replicate the same scenario here. చూసారు మీరు? నువ్వేం టెస్ట్ కేసు రాస్తున్నావు ఇక్కడ, ఏం రాయాల్సిన అవసరం లేదు, ప్లాన్ అవసరం లేదు, ఏం లేదు. నీ అప్లికేషన్ స్క్రీన్ షాట్ తీసి దీన్ని బట్టి టెస్ట్ కేసు రాసేస్తుంది అదే. ఇప్పుడు వచ్చే ఫ్రేమ్స్ అవన్నీ ప్రతాప్, పాపప్స్, ఫ్రేమ్స్, డైలాగ్స్ అంత దూరం పోస్తే మనకి ఫంక్షనల్ టెస్ట్ కేసు రాసేస్తుంది. ఓకే, నీకు మేజర్ టైం తినేసే ఫంక్షనల్ టెస్ట్ కేసు డిజైన్ కదా. అవును. ఓకే, అది ఎలిమినేట్ అయిపోద్ది. ఓకే, ఆ టెక్స్ట్లో నుంచి ఆ ఇమేజ్లో నుంచి టెక్స్ట్ కూడా తీసుకొచ్చేసింది బయటికి. చూడండి ఇక్కడ
అర్థమైందా? యా దానికి ఈక్వలెంట్ కేసెస్ ట్రై చేస్తాను రాయడానికి, బట్ ఇట్ మే నాట్ వర్క్. ఓకే. ఓకే, కెన్ యూ రైట్ ఇన్ డీటెయిల్ crystal clear functional test cases for me? బాస్ చూసారా, అన్నీ వచ్చేసి. See how much time that is going to save for you now. మీరు ప్రాంప్ట్ అక్కడ ఇక్కడ మార్చుకోవాలి. అర్థమైందా? యా మీ టెస్ట్ కేస్ ఫార్మాట్ ఏదైనా ఉంటే ఆ ఫార్మాట్ ఇక్కడ ఇచ్చేయండి, దాన్ని బట్టి రాయమని చెప్పి రాసేస్తుంది. ఓకే యా యూటిలైజ్ ఏ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. యా ప్రతాప్ ఓకే, సో మనం ఇప్పుడు ఒక ఆర్గనైజ్డ్ ఫ్రేమ్వర్క్ డెవలప్ చేయాలి, బట్ విల్ టేక్ హెల్ప్ ఆఫ్ ప్లేరైట్ ఎంసీపీ అండ్ దిస్ ఏజెంట్స్. హౌ కెన్ వీ క్రియేట్ ద ఆర్గనైజ్డ్ ఫ్రేమ్వర్క్? ఓకే, సో నేను మీకు వన్ ఆఫ్ ద వీడియోలో చూపించాను, ఇంట్రడక్షన్ ఆఫ్ ఏఐలో ఒక ఫ్రేమ్వర్క్, దాన్ని అడుగుదాం సార్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేయమని చెప్పాను, స్ట్రక్చర్ క్రియేట్ చేయమని అడిగాం. ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేసి చూసినట్టుంటే మీరు గుర్తుంటే, యా బట్ చేశాను ఏం డెవలప్ చేయలేం మనం, జస్ట్ ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేయమని చెప్పి స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇచ్చింది మనకి. ఓకే, సో అవును టుమారో వాట్ విల్ డూ, విల్ ఇంప్లిమెంట్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ యూజింగ్ ఏఐ. ఎండ్ టు ఎండ్ ఫ్రేమ్వర్క్ ఒక 20-15 మినిట్స్లో అయిపోతుంది. ఓకే ఓకే, నేను రేపు ప్లేరైట్లో పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ఒక 15-20 మినిట్స్ చెప్తాను నేను. ఓకే, దానికి కావాల్సిన ఈక్వలెంట్ స్క్రిప్ట్ మొత్తం ఎలా ఉండాలి నేను చెప్తాను, దాన్ని ఏఐతో మనం జనరేట్ చేద్దాం. ఓకే ఓకే యా, ప్రతాప్ ఇది ఎంసీపీ వైప్ కోడింగ్ అని అన్నారు కదా మొన్న ఇది ఇప్పుడు రాసిన వైప్ కోడింగ్ మనం. ఎందుకు చెప్పలేదు? అడుగుతాను చూసావా, ఈ స్పెక్ డాట్ టీఎస్కి ఇచ్చాను చూసావా, ఇదంతా వైప్ కోడింగే. ఇది ఎలా జనరేట్ చేయకూడదు చెప్తాను నేను. వైప్ కోడింగ్ అంటే కోడింగ్ ఏ ఉండదు భాస్కర్, నీకు వచ్చిన లాంగ్వేజ్ని ఏఐకి ఇచ్చి ఏఐ దాన్ని అర్థం చేసుకుని దాని ఈక్వలెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం వైప్ కోడింగ్ అంటాం. ఓకే ఓకే ఎంసీపీ అంటే ప్రతాప్ అది మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అది. ఓకే, అదొక పెద్ద సెషన్ భాస్కర్. అది నేను ఒక వీకెండ్ మీకు సెషన్ పెడతాను వీటి గురించి, ఏఐ గురించి. ఏజెంట్ అంటే ఏంది, ఆల్రెడీ ఏజెంట్ అంటే ఏంటి చెప్పాను నేను, ఎంసీపీ అంటే పైపైన చెప్పాను, మొత్తం చెప్పలేను నేను. దట్ విల్ టేక్ అట్లీస్ట్ 1.5 hours ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. యా ఓకే ఓకే ఓకే, సో నీకు ఇంకొంచెం డీటెయిల్స్ కావాలంటే దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ as మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఇది వీళ్ళది, ఇది అఫీషియల్ ఆఫ్ ఎంసీపీ. ఓకే గాట్ ఇట్ ఓకే, ఈ కొంచెం కానీ టైం ఉంటే చూడు, నేను చెప్తాను, ఇన్ డీటెయిల్ చెప్తాను. యా షూర్ ప్రతాప్ ప్రతాప్ లాస్ట్ థింగ్ మీరు ఇప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేశారు కదా ప్రతాప్, ఇప్పుడు అది మీరు లైక్ ఆఫీస్ వర్క్ మీద వెళ్ళారు కదా, వెళ్ళే ముందు చెప్పారు సెషన్ టాస్క్ ఇచ్చి ఆ వీడియో అప్లోడ్ చేశారు ప్రతాప్, 19th అప్లోడ్ అది చేయలేదు. ఎక్కడ మిస్ అయింది భాస్కర్, విల్ రికార్డ్ ఇట్ బ్యాక్ అగైన్, డోంట్ వరీ. ఓకే ప్రతాప్ ఓకే, 19th అంటే ఎప్పుడు? మొన్న మొన్న లాస్ట్ ఫ్రైడే లాస్ట్ లాస్ట్ ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే సెషన్ జరిగింది కదా. లాస్ట్ ఫ్రైడే సెషన్ ఉంది కదా. ఆ వీడియోనే రాలేదు. 1 minute ఉంది, ఎందుకంటే నేను దాన్ని చూసే చేసుకున్నాను మొత్తము. 18th ఉంది, 18th మనకి AI ఇప్పుడు గురించి అప్లై చేసి ఇప్పుడు అప్లోడ్ చేసాను చూడు నేను. ఇప్పుడు అప్లోడ్ చేసింది మీరు ఎప్పుడైతే ఐ మీన్ ఆఫీస్ వర్క్ మీద వెళ్ళారు కదా ఫారిన్ కంట్రీ, వెళ్ళే ముందు రోజు సెషన్ ఉంది కదా మాకు అసైన్మెంట్ టాస్క్ ఇచ్చి అదే ఏపీది కదా టాస్క్, స్పాటిఫై టాస్క్ కదా. అది అది అప్లోడ్ చేశారు. ఇప్పుడు ఇప్పుడు మీరు మార్నింగ్ వెళ్ళి ఫస్ట్ అప్లోడ్ చేశారు, ఆ వీడియో అప్లోడ్ చేశారు. 19th సెషన్ అప్లోడ్ చేయలేదు. 19 ఇదే భాస్కర్, నా దగ్గర ఇంకోటి లేదు వీడియో. ఎదుకో, అవునా? నా దగ్గర 3 వీడియోలు ఇవే ఉన్నాయి, ఇంకేం లేవు చూడు.
Playwright AI, that was the last one, December 18th. డిసెంబర్ 19th సెషన్ అడుగుతున్నాను. 19th సెషన్ జరిగింది కదా ఫ్రైడే రోజు. 19th ఇస్ ఫ్రైడే కదా. ఇక అదే వీడియో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఒకసారి చూడండి. చూపించు ప్రతాప్. ఆ స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఇదే చెప్పింది నేను 19th. కానీ ఇది రాలేదు ఇప్పుడు. ఇప్పుడు అప్లోడ్ చేసాను చూడు. ఇప్పుడు మళ్ళీ సెండ్ చేశారా? 1 సెకండ్. ఇది ఇక్కడ పెట్టాను చూడు నేను. Steps and generate test list. ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ స్టెప్స్ అండ్ జనరేట్లో 1 సెకండ్ ఒక్క నిమిషం ప్లే చేస్తాను. ఓకేనా? లోడ్ ఇది కాదు, ఇది భాస్కర్ ఇది కాదు ప్రతాప్. ఆ స్పాటిఫై ఏపీ టెస్టింగ్ ఆటోమేషన్ మాత్రం వీడియో మిస్ అయింది. అది నేను క్లాస్ కవర్ చేస్తాను. అది కాదు అది ఇప్పుడు వచ్చింది అంటున్నాను. అదే అంటున్నాను. అది కాదు వచ్చింది అది. మీరు టాస్క్ ఇచ్చారు కదా. Not there on that day, and Bhaskar, your email ID is there, creating GitHub. నాట్ షూర్ బ్రో, ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి. చార్జిపిటికి వెళ్ళి ఆస్క్ టు బుక్ టికెట్ ఫ్లైయింగ్ ఫ్రమ్ చూస్తాను. హైదరాబాద్ టు మీరు ఏదైతే 19th అని చూపిస్తున్నారో ఆ వీడియో అప్లోడ్ అవ్వలేదు మాకు. వేరే ఇప్పుడు అప్లోడ్ అప్లోడ్ చేసింది ఇదే నేను భాస్కర్. ఇదిగో ఇప్పుడు అప్లోడ్ చేసింది. Execution environment is equal to QE. దట్ ఇది చూడండి brother. ఇది ఇప్పటిది కాదు. ఇది మీకు ఎప్పుడైతే ఆఫీస్ వర్క్ మీద వెళ్ళారు కదా దాని అవుట్ సైడ్ ఏపీఐలోకి వచ్చేసరికి నాకు చూడండి. ఇది మాకు టాస్క్ ఇచ్చారు. సారీ ఇది 18th అప్లోడ్ చేశారా? 18th అప్లోడ్ చేశారు. ఇది 18th అప్లోడ్ చేశారు. కరెక్ట్. ఇదేంటి జనవరి పోయింది అప్పుడే. ఓకే, 19th one is missing. ఓకే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రికార్డ్ అయినట్లేదు ప్రతాప్ నాకు తెలిసి అయితే. లైక్ రికార్డ్ చేస్తున్నాడు. ఇది కింద ఇంకోటి పెట్టాను చూడండి నేను. ఒక్కసారి చూస్తాను. ఒక 10 minutes కదా వెయిట్ చేసి చూడండి. ఓకే డన్ చూస్తాను. ప్రతాప్, ఒకసారి నీ కోడింగ్ లోకి వెళ్తావు ప్రతాప్. నువ్వు ఇంతకుముందు కోడ్ చేసిన దాంట్లో ఓకే, అది గ్లోబల్ ఫంక్షన్స్ ఏమన్నా రాసిందా ప్రతాప్ ఇక్కడ? ఏం రాయలే సార్, ఏం రాయలే. ఓకే, నేను జస్ట్ ఈరోజు టార్గెట్ చేసిన ఫంక్షనల్ టెస్ట్ కేసు ఎక్స్ట్రాక్ట్ చేయడం మాత్రమే. స్క్రీన్ షాట్ ఇచ్చి డామ్ ఇచ్చి అని. ఓకే, ఓకే, రేపు ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంట్ చేయించేస్తుంది, అంత అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, కెన్ ఐ షేర్ మై స్క్రీన్ ఫర్ ఎ సెకండ్?